హాయ్ అండి. ఇది చూడండి, నేనైతే ఇది పాలకూర అండి. నేను ఇది కట్టలు తీసుకుని ఈ వేర్లు అయితే గుచ్చాను. ఇంకా చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. ఇది 4 ట్రేలకు వచ్చింది అనమాట. ఇదైతే అసలు ఈ ఈ 3 వచ్చేసి మన గ్రౌండ్ని ఊడ్చినప్పుడు ఆ డస్ట్ని పెట్టానండి నేను. ఇదైతే సాయిల్డ్. చూడండి ఇక్కడ ఎంత బాగా బలంగా వచ్చిందో నాకైతే. చూడండి, ఇప్పుడు హార్వెస్ట్ చేద్దామని అయితే వచ్చాను. చూడండి ఎంత బాగుందో, చూసారా? చాలా బలంగా అయితే వచ్చింది. ఇక్కడ ఇదిగోండి, వాళ్ళైతే ఇంకొక 4 ఆకులు వేస్తే కట్ట అనమాట. 10 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. అలాగా 4 కట్టలది 4 ట్రబ్బులకి అయితే వేసాను. చూసారా ఎంత కూర అయితే వచ్చిందో. ఇదిగోండి, మన ఇలా చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదండి. ఇదిగోండి చూసారా, ఇది నేను వేసి కూడా ఎన్నో రోజులైతే కాలేదు. నేను మొత్తం అసలు ఆకులు లేకుండా అయితే పెట్టాను, మొత్తం ఏర్లే గుచ్చాను. ఇదిగోండి అసలు ఎంత బాగా వచ్చిందో, మొత్తం చాలా వచ్చింది. నేను అందుకే చిన్న చిన్న ఆకులు అయితే అట్ట పెట్టేస్తా ఉన్నాను. ఇదే చాలా ఎక్కువ అవుతుంది. ఇదిగోండి ఎంత బాగుందో. నేను అసలు పాలకూర ఇలాగ గుచ్చితే వచ్చిద్దో లేదో అనుకున్నాను. అయినా ఏమైందిలే వేద్దామని చెప్పేసి వేసాను. చూడండి, ఒక ట్రేదే చాలా వచ్చింది. మీకు చూపిస్తాను. ఇవ్వండి చూసారా, ఆ చిన్న చిన్న ఆకులే మనం మామూలుగా అయితే కోసుకుంటాము. కానీ ఇప్పుడు నేనైతే పెద్ద పెద్దవే కోస్తా ఉన్నాను, ఎందుకంటే బాగా వచ్చింది కాబట్టి. ఇలాగా మట్టిలో కంటే కూడా గ్రౌండ్ది, అదే మాకు కోళ్ళు అంతా ఉంటాయి కదండి, కొబ్బరి మట్టలు ఆ విధంగా అయితే ఇదంతా ఉన్నది వేస్తే ఇంత బాగా అయితే వచ్చింది. తేలిగ్గా కూడా ఉంది, మనకి మిద్దె మీద కాబట్టి బరువు అనిపించదు, చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట. ట్రబ్బు కూడా తీసి మళ్ళీ పక్కన పెట్టడానికి కూడా, ఇదిగోండి ఇంత ట్రే అయినా కూడా మళ్ళీ తీసి ఇది పక్కన పెట్టి దీని కింద శుభ్రం చేయడానికి కూడా బాగుంది. ఇదిగోండి చూడండి, నేనైతే ఈ విధంగా కోసాను. ఇదిగోండి చూడండి, ఒక దానిలోది అనమాట. ఇంకా 3 ట్రబ్బులు అయితే ఉన్నాయి కొయ్యాల్సినవి. అయిపోండి, నేను అప్పటికి ఇది కూడా చూడండి ఎక్కువగా ఉంది కాబట్టి పెద్ద పెద్ద ఆకులే కోద్దామని చెప్పేసి నేను ఇంట్లో